ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కీమోథెరపీకి ట్రీట్మెంట్కి ఏంటి సంబంధం? కీమోథెరపీ ఎంతలా యూస్ అవుతుంది క్యాన్సర్కి? కొన్ని క్యాన్సర్స్ ఉంటాయమ్మా. నేను నాట్ ఓన్లీ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కాదు, అడల్ట్ క్యాన్సర్స్ కాదు, నేను ఓవరాల్గా చెప్తున్నా. సో కీమోథెరపీ అనేది ఏంటంటే ప్రతి ఒక్క క్యాన్సర్లో రోల్ అనేది ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది, ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, సర్జరీ ముందా, సర్జరీ తర్వాత, రేడియేషన్తో పాట, లేకుంటే రేడియేషన్ తర్వాత, లేకుంటే ఓన్లీ కీమోథెరపీనా, సర్జరీ రేడియేషన్ అవసరం లేదా, ఇలాంటి మైనర్ థింగ్స్ అనేవి ఏంటంటే మనం జనరలైజ్ చేయలేం. నాట్ ఈవెన్ సింగిల్ క్యాన్సర్ కూడా జనరలైజ్ చేయలేం. ఎందుకంటే క్యాన్సర్ ఆల్వేస్ ఇన్ స్టేజెస్. అర్థమవుతుందా? సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. అర్థమవుతుందా? సో ఈచ్ స్టేజ్లో దీని యొక్క థింగ్స్ అనేది చేంజ్ అయిపోతుంటాయి. సర్జరీ ఎంత ఉంటుంది, కీమో ఎంత ఉంటుంది, రేడియేషన్ ఎంత ఉంటుంది అనేది. సో మనం ఒక జనరలైజ్డ్గా ప్రతి పేషెంట్కి కీమో, ప్రతి పేషెంట్కి సర్జరీ, ప్రతి పేషెంట్కి రేడియేషన్ అని జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేయలేం క్యాన్సర్లో ఎప్పుడు. అర్థమవుతుందా? సో ఈవెన్ స్టేజ్ 1, 2 బ్రెస్ట్ క్యాన్సర్స్ తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి ట్రీట్మెంట్స్ మళ్ళీ చేంజ్ ఉంటాయి. చేంజెస్ ఉంటాయి. సో దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒక 4 చూశాను. ఒక్కొక్కరికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఏంటి డాక్టర్ గారు స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు, ఒక్కొక్కరికి ఒక ట్రీట్మెంట్ ఉంది ఏంటి అని. సో దట్ ఈస్ ద థింగ్. సో మనకి ఏదైనా కూడా ఇవన్నీ మనం జనరలైజ్గా పేషెంట్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దే బికమ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో రాదర్ దాన్ దట్ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ఏ ప్రాపర్ ఆంకాలజిస్ట్. సో విత్ మీన్స్ బేసికలీ ట్యూమర్ బోర్డ్ వేర్ ద మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కమ్ టుగెదర్ అండ్ డిస్కస్ అండ్ ప్లాన్ ఏ ట్రీట్మెంట్ ఫర్ దట్ పేషెంట్. సో అప్పుడు మనకు కరెక్ట్గా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, దెన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ సక్సెస్.